హాయ్ అండి. ఇగో సండే మార్కెట్లో మొక్కజొన్న కంకిలు తెచ్చిన అనమాట. ఇవి కాల్చుకునేటివి ఉడకబెట్టుకునేటివి రెండు విధాల ఉపయోగపడతాయి. నేను ఉడకబెడదామని తెచ్చానండి. ఇవి సగం సగం చేసి ఇట్లా కుక్కర్లో మంచినీళ్ళు తీసుకొని అందులో వేసేసుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. ఇవి ఉడకబెట్టుకొని కూడా ఉప్పు కారం చల్లుకొని తినచ్చు. నేనైతే దొడ్డుప్పు వేస్తున్నాను. మామూలుగా దొడ్డుప్పు వేసి ఉడకబెట్టి తిందామనేసి ఉడకబెట్టిన తర్వాత పెంక పైన మళ్ళీ కాల్చుకొని ఆయిల్ ఉప్పు కారం వేసుకొని తింటే స్నాక్స్ లాగా పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది. రకరకాల విధాలుగా చేసుకోవచ్చు. మక్క గ్యారెలు చేసుకోవచ్చు, ఉడకబెట్టుకోవచ్చు. స్వీట్ కార్న్ అయితే కాదు, ఇది ఓన్లీ కాల్చుకునేవి మాత్రమే తెచ్చానండి మార్కెట్లో. ఇప్పుడు ఉడకబెడదాము. చూడండి, కుక్కర్లో వేసుకొని ఇప్పుడు ఉడకబెడదాము. సరేనా? 4 విజిల్స్ అయినాక దించుకోవాలండి, మంచిగా ఉడుకుతాయి. చూడండి, మక్క కంకిలు మంచిగా ఉడికాయి, లేతగా ఉన్నాయి కదా, చాలా మంచిగా ఉడికాయి 3 విజిల్స్కి. ఇవి ఊర్లలో ఇట్లా ఉడకబెట్టుకొని పోపేసుకొని తింటారండి. శనగలు ఉడకబెడతాం కదా, ఆ విధంగా పోపేసుకొని తింటారు. చుట్టాలు వస్తే కూడా మర్యాద కోసమని పెడతారు. వాటిని గుడాలని పిలుస్తారు ఊర్ల సైడ్ అయితేను, తెలంగాణలలో. ఇవి చాలా బాగున్నాయండి, ఎంత టేస్టీగా ఉన్నాయో. దొడ్డుప్పేసి ఉడకబెట్టిన కదా, మంచి టేస్టీగా ఉన్నాయండి. ఈ విధంగా రకరకాలుగా చేసుకోవచ్చు. గ్యారెలు చేసుకోవచ్చు, గుడాలు వేసుకోవచ్చు, ఉప్పు కారం వేసుకొని వేయించుకొని తినొచ్చు. చూసారా, వర్షం నిన్న సాయంత్రం స్టార్ట్ అయ్యి ఇవాళ పొద్దంతా పడతానే ఉంది. అందుకోసం వేడివేడిగా తినబుద్ధి అవుతుంది అనేసి ఇవాళ ఇవి మొన్న సండే తెచ్చినాయి, ఇవాళ ఉడకబెట్టానండి. చాలా టేస్టీగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, వేడివేడి ఉన్నాయి బాగా. ఈ విధంగా ఉడకబెట్టుకోండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.